రైతాంగానికి పెద్దపీట వేసే విధంగా రేవంత్ సర్కార్ అయితే కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం రైతులకు రైతు బంధు, అదేవిధంగా రుణ సాయం, అదేవిధంగా రుణ మాఫీకి సంబంధించినటువంటి అంశాలను అయితే కొత్తగా ఏదైతే నిర్ణయాలను తీసుకునే సందర్భం అయితే కనబడుతుంది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు సంఘాలు, రైతు నాయకులు, అదేవిధంగా రైతు సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు ఏమంటున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే అఖిల భారత రైతు సమైక్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి వచ్చాము. ఇక్కడ రైతన్నల గురించి వారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై వాళ్ళు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు నాయకులు, సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు రైతాంగాని కోసం కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చారు. అసలు అది రైతులకు ఎలాంటి మేలు కలిగించే అవకాశాలు ఉన్నాయి, దాని మీద ఎలాంటి ఆలోచన చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 72 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. వారి ఆశల్ని అడియాశలు చేయకుండా ఆదుకునే విధంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా ఆశపడతా ఉన్నారు. కానీ ఆచరణ చూస్తే అందుకు విరుద్ధంగా కనపడతా ఉంది. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 567 తీసుకువచ్చింది, కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఆ జీవో ఎందుకోసమే అని చెప్పేసి అంటే 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం కోసమని చెప్పేసి తీసుకొచ్చారు. కానీ జీవో తీసుకురావడం, రుణమాఫీ చేస్తామనడం ఆశాజనకం అయినప్పటికీ ఆచరణలో అనేక కుంటి సాకులతోటి అర్హులైనటువంటి రైతులకి రుణమాఫీని నిరాకరించే విధంగా ఆ జీవో ఉన్నది. కాబట్టి తక్షణమే ఆ జీవోను సవరించాలని చెప్పేసి అని మేము ఏఐకేఎఫ్గా రైతు సంఘాలుగా కోరుతా ఉన్నాం. అందులో ముఖ్యమైనటువంటిది ఏందని చెప్పేసి అంటే ఈ రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు ఉంటే 43 లక్షల మంది మాత్రమే బ్యాంకులలో, అదేవిధంగా సొసైటీలలో రుణాలు పొంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ జీవో ప్రకారంగా కిసాన్ నిధి ప్రకారం, పిఎం కిసాన్ నిధి ప్రకారంగా ఇచ్చే వాళ్ళు ఎంతమంది అవుతున్నారో వాళ్ళకే వర్తింపజేస్తాం అని చెప్పేసి అని, లేదా రేషన్ కార్డు ఆధారంగా చేస్తామని, ఆధార్ కార్డు ఆధారంగా చేస్తామని, పాస్ పుస్తకాల ఆధారంగా చేస్తామని, ఇలా అనేక రకాల కుంటి సాకులతోటి ఈరోజు నిరాకరించే ప్రక్రియ చేపట్టినట్టు కనపడతా ఉంది. అలా కాకుండా బేషరతుగా బ్యాంకులలో ఎవరైతే ఇప్పటికే పంట రుణం పేరు మీద రుణాలు పొందారో వాళ్ళందరూ డాటా తీసుకొని 2 లక్షల లోపు రైతులందరికీ తక్షణమే మాఫీ చేసేటువంటి ఒక చర్య చేపడితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అని రైతు సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది ధరణిలో మాకు సంబంధించినటువంటి గతంలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి, ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలు మావి లేవు, ధరణిలో ఎక్కించలేదు అని చెప్పేసి అని దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు 12 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి ఏం చేయాలనేటువంటిది చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అట్లాంటి రైతులు గతంలో రుణాలు తీసుకొని ఉన్నారు, వాళ్ళని నిరాకరించే పరిస్థితి ఈరోజు ఈ మార్గదర్శకాలలో ఉంది. అదేవిధంగా పిఎం కిసాన్ నిధి డబ్బులు రానటువంటి వాళ్ళు కూడా సుమారు వాళ్ళకు 12 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకు కూడా నిరాకరించే విధంగా ఈ మార్గదర్శకాలలో ఉంది. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతులకు సంబంధించిన ఒక ఆర్డినెన్స్ వచ్చింది 2012లో. ఆ ఆర్డినెన్స్ ప్రకారంగా కొన్ని వందల మంది రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చారు, లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ వచ్చినాయి, లోన్స్ తీసుకున్నారు. వాళ్ళు కూడా ఈ పథకం కింద అర్హులు కావాలి, కానీ వాళ్ళకి అర్హులు అయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అని మార్గదర్శకాల్లో స్పష్టంగా. అదేవిధంగా రైతు మిత్ర గ్రూపులకి, జేఎల్జే గ్రూపులకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఇట్లాంటి వాటికి కూడా లేవని చెప్పేసి అని ఇందులో ఇవ్వడం జరిగింది. అందులో మార్గదర్శకాల్లో 4.13 అనేటువంటి దాంట్లో మినహాయింపుల పేరు మీద వీటిని అన్నిటి కూడా నిరాకరిస్తూ ఈ రకమైనటువంటి. కాబట్టి రైతు సంఘంగా మేమేం కోరుతా ఉన్నామంటే ఇట్లాంటి వాటిని ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా వర్తించే విధంగా, ప్రతి రైతుకి వర్తించే విధంగా ఈ జీవోను సవరించండి అని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే మీరు చెప్పినటువంటి ఈ రుణమాఫీ అనేటువంటిది సగం మందికి మాత్రమే వర్తిస్తుంది, దానివల్ల రైతులకి నష్టం జరుగుద్ది. మీరు ఏవైతే రైతులకు ఉపయోగం చేయాలనేటువంటి దాంతో ఉన్నారో అది నష్టం చేకూరుతుందని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే రైతు భరోసా పేరు మీద ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఇప్పటికే రైతుల యొక్క ఖరీఫ్ వ్యవసాయ సీజను దాదాపు నెల దాటిపోయింది. ఇప్పటికే పత్తి, మొక్కజొన్న, ఇతర వరి లాంటి విత్తనాలు విత్తుకున్నారు. ఇప్పటికి ఇంకా రైతు భరోసా ఇవ్వకుండా ఈరోజు రైతు సదస్సుల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు.
ఆ కాలయాపన కూడా ఏదో రైతు సదస్సులో ఏదో ఒరుగుద్ది అనేటువంటిది ఏం లేదు. ఇప్పటికే రైతు సంఘాల సలహాలు తీసుకున్నారు, అనేక మంది మేధావులు సలహాలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఏందని చెప్పేసి అంటే 10 ఎకరాల లోపు సాగయ్యే భూములకి రైతు భరోసా ఇవ్వండి అని చెప్పి స్పష్టంగా ఉన్నది. అదేవిధంగా ఈరోజు కౌలు రైతులను గుర్తిస్తాం, గతంలో ప్రభుత్వం ఏం చెప్పింది, గుర్తించండి, వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా పంట రుణాలు వర్తింపజేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా దీనికి వదిలేసి ఇంకా రైతు సదస్సుల పేరు మీద కాలయాపన చేసుకుంటూ ఆ రైతు సదస్సుల్లో కూడా ఏం జరుగుతున్నది, ఆ అధికార పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు అస్థానాలు కూర్చుంటా ఉన్నారు, అధికారులు ఉంటా ఉన్నారు, గివ్వే ముచ్చాలు మాట్లాడుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. నిన్న జరిగినట్టు ఉపసంఘ కమిటీ భేటీలో ఓన్లీ అన్ని రాజకీయ పార్టీలకు అన్ని నాయకులను పిలుస్తామని చెప్పారు. మరి నిన్న మీకు అవకాశం ఇవ్వలేదా? అసలు అవకాశం కాదు, అసలు గేటు లోపలికి రాని వచ్చే పరిస్థితి లేదు. కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, అధికార పార్టీలో ఉన్నటువంటి రైతులు కొంతమందిని గుర్తించారు. వాళ్ళని మాత్రమే అందులోకి, వాళ్ళకి ఏం తెలుస్తుందండి, వాస్తవానికి రైతు సంఘాలు రైతుల మీద పనిచేస్తాయి కాబట్టి విషయాలు రాజకీయం చేయడం కోసం కాదు కదా రైతు సదస్సు అనేది. కాబట్టి సూచన సలహాలు ఇవ్వడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. అందులో కూర్చున్న వాళ్ళంతా ప్యూర్లీ అసలు వ్యవసాయంతో సంబంధం లేనటువంటి వాళ్ళు అందులో కూర్చున్న మంత్రుల సమక్షంలో అసలు వ్యవసాయం సంబంధం లేని వాళ్ళే భేటీ అయ్యారా? రైతులకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ వాస్తవంగా రైతుల పక్షాన మాట్లాడే వాళ్ళు అందులో అవకాశం కల్పించిన పరిస్థితి లేదు. ఇది స్పష్టంగా అందులో కూడా ఏంటంటే ఉమ్మడి జిల్లా మొత్తం, ఈ ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు ఉన్నాయి. మా పెట్టినటువంటి హాలు చాలా చిన్న హాలు, అది 200 మంది కూడా పట్టమని కూర్చొని పరిస్థితి ఉంది. మరి ఎవరు వచ్చి చెప్తారు, ఏం చెప్తారని కూడా నిర్దిష్ట లేని పరిస్థితి ఉన్నది. అసలు సమాచారం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతు సదస్సులు నిరుపయోగం తప్ప, ఇది ప్రచార ఏర్పాటు కోసం, కాలయాపన కోసం తప్ప పెద్ద ఉపయోగం లేనట్టు అనిపిస్తుంది. ఒకవేళ రైతులకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటే తక్షణమే రైతు సదస్సులతో సంబంధం లేకుండా రైతు భరోసా వర్తించే విధంగా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ ఈ రైతు భరోసా వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం. కౌలు రైతులను గుర్తించాలి. అదేవిధంగా ఈ ధరణి సమస్యతోటి ఎవరైతే రైతులు 12 లక్షల మంది రాష్ట్రంలో బాధపడుతున్నారో వాళ్ళ సమస్యకి చర్మగీతం పాడే విధంగా, వాళ్ళ భూములన్నీ కూడా రికార్డులు నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము రైతు సంఘాలు కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు దాదాపుగా నిన్న మనం చూస్తున్నటువంటి కమిటీ అయితేనేమి, ఈరోజు నిన్న రేవంత్ ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి, వీటన్నింటినీ మనం చూసుకుంటే అసలు రైతులకు ఎలాంటి మేలు ఉండదు అనుకోవచ్చు. నా పేరు కుసుంబ బాపురావు, ఏఐకేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పైన, రుణమాఫీ పైన మండల సమావేశాలను, సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే కలెక్టర్ ఆఫీసులలో ఉమ్మడి జిల్లాలో మరి సదస్సు నిర్వహిద్దామని ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఇక్కడ అమలు చేస్తున్నటువంటి అధికారులు మాత్రం, ఏఓలు, జేడీఏ వాళ్ళు మాత్రము కేవలం అధికార పార్టీలో ఉండబడినటువంటి రైతాంగాన్ని మాత్రమే పిలిపించుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి వాయిస్ను మాత్రమే వినిపించుకుంటూ ఉంటున్నారు అనేటువంటిది నిన్నటి సదస్సుతోటి స్పష్టమైంది. అంటే ఏంటంటే రైతు సంఘాల నాయకులను, గుర్తింపు పొందినటువంటి రైతు సంఘాల నాయకులను ఎవరిని కూడా పిలవలేదు. మేము మండలంలో ఉండబడినటువంటి ఏఓలకు ఫోన్లు చేస్తే మాకు అలాంటి సూచనలు ఏమీ లేవండి, రైతు సంఘాల వాళ్ళను పిలవాలనేది మాకు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన లేదు. కాబట్టి ఏదో గుర్తింపు పొందినటువంటి కొంతమంది రైతులను మాత్రం మేము పంపించినాం అనేది అక్కడ స్పష్టంగా తెలియడం జరిగింది. అందులో భాగంగా అది నిజం అనిపించుకోవడం కోసం నిన్న మా రైతు సంఘాల నాయకులు కలెక్టర్ ఆఫీస్కు వెళ్తే వారిని అనుమతి కూడా ఇవ్వలేదు. బయటనే హాల్ ఫుల్ అయిపోయింది. అంటే నిజమైనటువంటి రైతు సంఘాల నాయకులతోటి అభిప్రాయ సేకరణ చేయకుండా బినామీ పేర్లతోటి పిలిపించుకొని మామ అనిపించుకుందాం అనే అటువంటి ఒక సదస్సులు మాత్రమే తప్పితే, ఇది ఇంకా రాబోయే ముందు నిజంగా వాళ్ళ గనక చిత్తశుద్ధి ఉంటే నిజమైనటువంటి రైతు సంఘాల నాయకులను పిలిపించుకొని పర్ఫెక్ట్గా వారి ద్వారా మరి సలహా సూచనలు తీసుకొని రైతాంగానికి మేలు చేయాలనేటువంటిది, ఇన్ టైంలో రుణమాఫీ చేయాలి అర్హులైనటువంటి వారికి. అలాగే రైతు భరోసాను 10 ఎకరాల లోపు ఉండబడినటువంటి, సాగులో ఉండబడినటువంటి భూమికి మాత్రము తొందరగా ఇవ్వాలనేటువంటిది మా ఏఐకేఎఫ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రైతుకు బీమా సంబంధించిన విషయంలో దాని మీద ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి డిమాండ్ ఉంది దాని మీద? ఇప్పటి వరకు రైతు బీమా అనేటువంటిది అమల్లో జరగడం లేదు, అది పేరుకు మాత్రమే చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు వాస్తవంగా ఏ రైతు కూడా రైతు బీమాను అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం అన్నా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు కాకుండా ఈ ప్రభుత్వం అన్నా సరిచేసేసి రైతు బీమాను సక్రమమైనటువంటి రీతిలో రైతులకు అందిస్తే కొన్ని కుటుంబాలైనా ఆత్మహత్యలకు దారితీయకుండా బాగుపడేటువంటి పరిస్థితి ఉంటుందని, అది ఒక సక్రమమైనటువంటి నియమ నిబంధనలు రూపొందించుకొని అది కూడా గుర్తింపు పొందినటువంటి రైతు సంఘాల యొక్క సలహా సూచనలు తీసుకొని ఈ రైతు బీమాను అమలు చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వానికి మేము సూచన చేస్తున్నాం.
తెలియజేస్తున్నాం. పంట నష్టం వ్యవహారంలో గత ప్రభుత్వం అయితే కొంత మేరకు సాయం అందించింది. మరి ఈ ప్రభుత్వం ఎలాంటి సాయం అందిస్తే బాగుంటుంది? రైతులకు ఆ పంట నష్టం విషయంలో ఎలాంటి లాభసాటికమైనటువంటి అవకాశం కల్పించే విధంగా మీరు పోరాడదాం అనుకుంటున్నారు? ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వెంటనే క్షేత్రస్థాయిలో ఏఓలు ఏఈఓలు పరిశీలన చేసేసి అధికారులకు సమర్పించినట్లయితే వెంటనే దానిని పరిశీలించేసి ఎకరాకు అంటే పంటను బట్టేసేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని బట్టేసి దాని పంటను బట్టేసేసి ఏ పంట ఎంత నష్టం జరిగింది, ఎంత పర్సంటేజ్లో జరిగిందని నిజ నిర్ధారణ చేసేసి ఎకరాకు ఒక 25,000 చొప్పున కేటాయిస్తేనే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రైతు బాగుపడతాడు అనేటువంటిది మా నిర్ణయం అండి. రైట్.